చదువులో బాగా ఇంట్రెస్ట్ పెట్టు. మాటి మాటికి ఇంటికి వచ్చే ప్రయత్నం పెట్టు. చదువు ఆటలు చాలా బాగా రిలాక్స్గా ఉండాలి. చాలా సంతోషంగా చదువుకొని మంచిగా ప్రయోజనం కావాలనుకుంటున్నాను. బాగా సంతోషంగా నీ చదువుని ఇంకా రెట్టింపు చేస్తున్నాను. నీ తెలుగుని ఇంకా రెట్టింపు చేస్తున్నాను. హ్యాపీగా మేము సంతోషంగా తాగుడు మానేసాడు. మేము లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మెల్లగా నేను 3 లెక్కల మెల్లగా బయటికి రావాలి. ఒకటి బయటకు వస్తుంది. రెండో ఇక్కడ ఉన్న సౌండ్లు అన్నీ వినిపిస్తున్నాయి. అందరూ మాట్లాడుతూ అనిపిస్తుంది. చాలా నొప్పి ఉండే. ఏడ నొప్పి ఉండే? కాలుకి. ఇట్లా ఏమైంది కాలుకి? బర్రెదొక్కి బెసికింది. అయితే అప్పుడు ఏమైంది? ఇంకా చాలా రుద్దించినాక అట్లుగా పట్టినాం కానీ తగ్గలే. కానీ ఇప్పుడు ఏం చేసిన నేను? ఇప్పటిక పడుకోబెట్టి దాన్ని తక్కువ చేసినానా? ఎట్లా చేసిన? కాలు పట్టుకొని తక్కువ చేసినానా? ఎట్లా అనిపించింది ఇది హిప్నటైజ్? మంచిగా అనిపించిందా? నిద్రలోకి వెళ్ళినావా? ఎంత మంచిగా వెళ్ళినావు చెప్పినాడు కన్నా. మంచిగా పోయినావా? కాలు నొప్పి ఇప్పుడు మొత్తానికి తక్కువైందా కొంచెం తక్కువైందా? వెరీ గుడ్. బరువు తొక్కింది. హిప్నటైజేషన్ చేసినాక నిద్రలో వచ్చినాక మొత్తం నొప్పి మొత్తం తక్కువ చేసింది. ఇప్పుడు కొంచెమైనా నొప్పి ఉందా నీకు? లేదు. ఇప్పుడు ఎంత చాలా వాసిందా కాలు? ఇప్పుడు ఎట్లుంది? కొంచెమైనా నొప్పి ఉందా? నొప్పి అయితే లేదు అసలు. ఎంత? ఒక 1% కూడా నొప్పి లేదా? ఓకే, వెరీ గుడ్. మా పిల్లగానికి కాలు విన బర్రె తొక్కింది. నొప్పి చేసింది బాగా. ఇంకా పక్కకు జరిగిందే. కట్లు కట్టిస్తే కూడా తక్కువ కాలేదు. బాబుని కుర్చీన పడుకోబెట్టి నొప్పి తక్కువ చేసిండు. ఏం చేసిండో నాకు తెలియదు. నొప్పి తక్కువ చేసిండు. ఎన్ని నిమిషాలు తక్కువైంది? 10 నిమిషాలు.